ఇది ఎంట్రన్స్ అండి. హాయ్ అండి. ఇప్పుడు మనం చల్లపల్లి రాజాగారి కోట దగ్గరికి వచ్చాము. సో యాక్చువల్గా ఇది రాజాగారి కోట యొక్క బయట సైడ్ ఇది. సో ఒకసారి ఇది కూడా క్యాప్చర్ చేద్దాము. లోపల ఆవిడని పర్మిషన్ అడిగాను. ఆవిడ ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటుందంట, మెయింటెనెన్స్ అంతా ఆవిడే చూసుకుంటుందంట. సో ఆవిడ చేతి కూడా ఒకసారి ఏం చెప్తారని మాట్లాడున్నాము. ఇది గంట ఎందుకు కొడతారు? దేనికి? టైం కోసం. ఓకే. ఇది బయటికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. ఇది సో ఇది మనం బయట చల్లపల్లి నుంచి మోపిదేవిలి రోడ్ నుంచి సో రైట్కి ఉంటుందండి. ఇది రైట్ సైడ్ తిరిగితే ఎంట్రన్స్ కనపడుతుంది. ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే ఇది అన్నమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. సో కోట యొక్క మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. సో లోపలికి వెళ్దామండి. సో ఆ కోట యొక్క ముందు యాక్చువల్గా పెద్ద ఒక మర్రి చెట్టు లాంటిది ఉందండి. సో చూసారు ఓడలు కూడా ఎంత బాగా పెద్దగా కనపడుతున్నాయో. సో ఇదంతా అప్పట్లో వాళ్ళు రాజాగారి టైంలో పెట్టిన చెట్టు అనుకోండి. ఇది చాలా బాగుంది. వాళ్ళు అప్పుడు ఉపయోగించిన సామాను ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. అంతా చిందరవందరగా పడేశారు. సో మొత్తం టేబుల్స్, కుర్చీలు, సో పెద్ద పెద్ద గంగాళాలు కూడా ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద గంగాళాలు కనిపిస్తున్నాయి మీకు. ఇందులో మొక్కలు అడ్డం వస్తున్నాయి. ఇది కోట ఇంకొక వైపు అన్నమాట.
అది అంటే మీరు ఏంటి వాళ్ళ వంశోద్ధారకులే కదా మీరు, అంతే కదా? అదే నేను అనేది. వేరే రూమ్లోకి కార్లు కూడా అప్పుడేనమ్మా అప్పుడు కాదు, అటు పక్కన ఉంటాయి, ఆ చివరు ఉంటాయా? ఆ చివరను వాళ్ళు వాడిన కార్లు. రాజాగారు ఆయన హెల్త్ మినిస్టరే చేశారు. రాజాగారు కలెక్టర్ రాజాగారు. అవునా? అప్పుడు ప్రధానమంత్రి ఎవరో మరి? జవహర్లాల్ నెహ్రూ. అంత ఐడియా ఉండదు. సరే అమ్మా, బయట ఇక పర్మిషన్ లేదంటున్నారుగా, లోపలికి వెళ్ళిపోతా, బయటకు వెళ్ళిపోతా. తాళా వేస్తుంది. అటు నుంచి వెళ్ళాలా? ఇదే తాళం వేస్తుంది ఇది. సరే అమ్మా. చూసారా, వాళ్ళు వాడిన సామాన్ ఇక్కడ అన్ని దుమ్బడిపోయినాయి. పరుపులు, కుర్చీలు, ఇంకేదో మంచాలు, ఇవన్నీ కూడా అప్పట్లో వాడినాయి అన్నమాట. ఇవన్నీ కూడా చాలా పురాతనమైన వస్తువు. ట్రావెల్ విత్ కార్తీక్ అమ్మ, చూపిస్తాను తర్వాత నేను. సో ఇది వాళ్ళు వాడిన కార్ అండి, AP16BH 5755 నెంబర్ అండి ఇది. మళ్ళీ వస్తాను అమ్మాయి. సో మీరు చూసారు ఇవన్నీ కూడా. సో లోపల ఆవిడ చెప్పిన ప్రకారం ఏంటంటే మళ్ళీ 25 సంవత్సరాల క్రితం కాదు, 150 సంవత్సరాల క్రితం మళ్ళీ వీటిని రీమోడల్ చేశారంట. యాక్చువల్గా మొత్తం 500 ఇయర్స్ బ్యాక్ ఇవి కన్స్ట్రక్ట్ చేశారు. బట్ అవన్నీ కూడా కొన్ని పోయిన తర్వాత వీళ్ళు 150 సంవత్సరాల క్రితం మళ్ళీ రీమోడల్ చేసి కట్టినవి అన్నమాట ఇవన్నీ కూడా. సో దీనికి AC కూడా పెట్టారు. వాళ్ళు కోయంబత్తూరు,
చెన్నైలో ఉంటారంట. వాళ్ళకి అక్కడ బిజినెస్లు ఉన్నాయంట. మొత్తం 3 కొడుకులంట. సో వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ ఉంటారంట ఇక్కడ. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు ఇక్కడ? 30 ఏళ్ళ మట్టి. 9 గంటలకు వస్తాం, 11 గంటలకు వెళ్తాం, మళ్ళీ 3ంటికి వస్తాం, 5ంటికి వెళ్తాం. అది సంగతి. సెలవులు ఏమైనా ఉంటాయి అప్పుడప్పుడు ఏమన్నా? 3 సెలవులు ఉంటాయి. ఓకే. ఈ పర్మనెంట్ జాబులు మీకు ఇవి? అదేలే. ఓకే. వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారా మరి కొడుకులు? ఎంతైనా రాజుగారు కదా, రాజుగారే మరి. ఆ లక్షణాలు ఎందుకు పోతాయి వాళ్ళ దగ్గర? వాళ్ళు ఇదే ఉంటుంది మరి, పంచి పెడతారు మీకు. ఓకే ఓకే. సరే అండి, ఇదంతా కూడా చాలా చాలా రూమ్స్ ఉన్నాయి, తాళాలు కొనేసి ఉన్నాయి. సో ఇక్కడ కూడా చాలా ఏదో కట్టారు, రీమోడల్ చేసినట్టున్నారు. యాక్చువల్గా రేక్ అది వేశారు. సో అప్పట్లో ఏంటంటే రాజుగారి కోట అంటే చాలామంది ఉండేవారు కదా, మంత్రులు, వాళ్ళ రాజ్యంలో పనిచేసేవాళ్ళు, బ్రాహ్మణులు. సో వాళ్ళకందరికీ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ ఉండేవి. సో అందుకోసం చాలా పెద్దగా కట్టేవారు అప్పట్లో. సో ఇక్కడ సీసీటీవీస్ కూడా పెట్టారు, మనం అబ్జర్వ్ చేస్తే. సో ఎవరు వస్తున్నారు ఏంటి అనేది కొంచెం అబ్జర్వేషన్ కోసం సీసీటీవీస్ కూడా పెట్టారు ఇక్కడ. ఇక్కడ ఏదో పెద్ద పెద్ద బాగా వంట సామాగ్రి కనిపిస్తున్నాయి, తుప్పట్టిపోయినాయి. ఇక్కడ ఒక నుయ్యి కూడా కనిపిస్తుంది. సో దీంట్లో మోటార్ కూడా పెట్టారు. ఈ లోపల వాళ్ళు వాడిన పాత కార్లు ఏమి ఉన్నాయంటండి, ఒకసారి చూద్దాము. యాక్చువల్గా వాళ్ళు ఎలా చేయరంట, బట్ మేనేజర్ గారు అయితే ఇక్కడ లేడు, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు. సో మనం ఈలోపు ఒక రౌండ్ వేసి వద్దామని ఇటు వచ్చాము. చూద్దాం ఎక్కడ ఉన్నాయో పాత కార్లు. అంతా కూడా సిమెంట్ బస్తాలు అన్నీ పెట్టి ఉన్నాయి. మరి చూసారా పాత కారు. సో దాని మీద నెంబర్ కూడా చెరిగిపోయింది, దానికి తేనె చుట్టు కూడా పట్టుకుంది నెంబర్ ప్లేట్కి. అప్పట్లో చూసారా ప్లై కంపెనీ కనపడుతుంది, ప్లై
ప్రైమ్ అవటం ఏదో ఉందన్నమాట. సంథింగ్ MOU తర్వాత అక్షరాలు చిరిపోయి అది TMO ఏందో తెలియదు. సో ఇదండి పాత కారు వాళ్ళది. ఇక్కడ ఒక ఓల్డ్ మోడల్ కార్ ఉంది చూడండి, అంబాసిడర్. అదేలేండి, వడ్డ వ్యాపారస్తులు అమ్ముతారా? సంచి ఎంతకు అమ్ముతారు? మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? బా, ఓకే. సో దీని మీద చూసారా మనకి ఏ సంవత్సరంలో కట్టింది కూడా వేశారు, 1946. ఏదో అంబర్ ఖానా అంట. మరి ఏంటో దాని పేరు, కట్టిన వాళ్ళ పేరు మరి ఏంటో తెలియదు. ఇది సో మొత్తానికి మనం రాజయ్య గారి కోటను అయితే చూసేసామండి. సో యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళవట్లేదు, వాళ్ళు పర్మిషన్ లేదని చెప్తున్నారు, తాళాలు వేసేసారని చెప్తున్నారు. బట్ అంతకుముందు వీడియోలో వేరే అబ్బాయి ఒక ఆయన అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళాడు, అది నేను వీడియోలో చూశాను. బట్ ఇప్పుడైతే వాళ్ళు అలౌ చేయట్లేదు. సరే పర్లేదు. సో కింద ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కవర్ చేశాను చాలా వరకు. సో ఇక్కడ పాత కార్లు కూడా చూసారు కదా, సో కవర్ చేశాను. ఇవాళకి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.